గ్రేటర్ గెలుపుపై పక్కా స్కెచ్ వేసిన కాంగ్రెస్ పార్టీకి ఎస్ఐఆర్ నివేదిక కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. భారీగా ఓట్ల గల్లంతు, ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో సెటిలర్స్ ఓట్లు సొంతూళ్లకు మారుతూ ఉండడంతో హస్తం నేతల్లో గుబులు మొదలైంది. మరి ఈ పరిస్థితిలో కాంగ్రెస్ వ్యూహం ఎలా మారనుంది? తెలంగాణలో ఎస్ఐఆర్ తాజా నివేదిక రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతోంది. తెలంగాణలో 73 లక్షల ఓట్లు గల్లంతు కాగా ఇందులో గ్రేటర్ హైదరాబాద్ అగ్రభాగాన నిలిచింది. హైదరాబాద్ లో ఉంటున్న ఇతర రాష్ట్రాల వారు, తెలంగాణ జిల్లాల ప్రజలు తమ ఓట్లను సొంతూళ్లకు మార్చుకోవడం హస్తం పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో సిటీ డెవలప్మెంట్, హైడ్రా చర్యలతో తమకు తిరుగులేదని కాంగ్రెస్ భావించింది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయాలతో సెటిలర్లు తమ వెంటే ఉన్నారని హస్తం పెద్దలు గట్టిగా నమ్మారు. కానీ ఓట్ల తగ్గింపు రూపంలో ఊహించని సమస్య ఎదురు కావడంతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. సెట్లర్లను ఆకట్టుకునేందుకు పీజేఆర్, ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటుతో పాటు యాదగిరిగుట్ట బోర్డులో సురేఖను బోర్డు సభ్యురాలుగా నియమించారు. ఈ నిర్ణయాలు జీహెచ్ఎంసీలో కలిసొస్తాయనుకున్నారు. అయితే ఏ వర్గాల కోసమైతే ఈ ప్రయత్నాలు చేశారో వారంతా గ్రేటర్ వెలుపల ఓట్లు నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర డైలమాలో పడ్డారు. గ్రేటర్ పరిధిలో ఓట్లు తగ్గితే అది బీజేపీకే నష్టమని కొందరు హస్తం నేతలు అభిప్రాయపడుతున్నారు. సెట్లర్లు, జిల్లాల ఓటర్లు స్వస్థలాలకు వెళ్లినా గ్రేటర్లో తమ బేసిక్ ఓట్ బ్యాంక్ చెక్కు చెదరదని భావిస్తున్నారు. ఆగస్టు 15 వచ్చే ఓటర్ల తుది ముసాయిదా చూశాక కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని 3 కార్పొరేషన్లపై జెండా ఎగరేయాలని టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్ కు ఎస్సీఆర్ నివేదిక పెద్ద తలనొప్పిగా మారింది. ఉప ఎన్నికల జోష్తో ఉన్న హస్తం నేతలు ఇప్పుడు తమ స్ట్రాటజీని మార్చుకునే ఆలోచనలో ఉన్నారు. తుది ముసాయిదా వచ్చాక అధికార పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.